బ్యాక్ టు అప్డేట్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ను రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 27తో పీసీసీ చీఫ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో కొత్త పీసీసీ ఎంపికపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. అలాగే కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధానంగా 3 అంశాలపైన ఆయన హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు. మొదటిది క్యాబినెట్ విస్తరణ. ఇప్పటికే క్యాబినెట్లో చాలా ఖాళీలు ఉన్నాయి. విద్యాశాఖకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ వస్తున్నాయి. అలాగే హోంశాఖకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ఈ శాఖలకు సంబంధించి ఒక ఫుల్ టైం మినిస్టర్ అవసరం ఉంది. ఆ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ కూడా అవసరం ఉన్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అధిష్టానం పెద్దలతో చర్చించబోతున్నారు. ఈసారి ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి ఇంకా ప్రాతినిధ్యం ఇంకా కావాల్సి ఉందో సో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వారికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నటువంటి నేపథ్యంలో చేరేటువంటి ఎమ్మెల్యేలకు కూడా కొద్దిమందికి మంత్రి పదవులు ఆశ చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి కీలక ఎమ్మెల్యేలు ఉన్నారో సో వారికి మంత్రి పదవులను నెరవేయడం ద్వారా వారితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చేటువంటి ఒక గేమ్ ప్లాన్ రెడీ చేశారు. సో ఆ అంశాలను కూడా ఈరోజు రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించబోతున్నారు. ఇక మూడవ ప్రధానమైనటువంటి అంశం పీసీసీ అధ్యక్ష పదవి. సో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపైన కూడా హైకమాండ్తో చర్చించబోతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదవీ కాలం ఈ నెలతో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో సో కొత్త పీసీసీ అధ్యక్షుడు అవసరం ఉంది. రీసెంట్గా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పార్టీ పర్ఫార్మెన్స్ పైన అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. చాలా పేలవమైన పనితీరు తెలంగాణ కాంగ్రెస్ కనబర్చిందనేటువంటి ఒక వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే చేశారు. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నడిపేందుకు ఒక ఫుల్ టైం ప్రెసిడెంట్ అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర అంత ఫుల్ టైం పార్టీకి నడిపేటువంటి అవకాశము సమయం లేదు. కాబట్టి ఆ మేరకు పీసీసీ అధ్యక్షుడిగా ఒక ఫుల్ టైం పర్సన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో దానికోసం కూడా చాలామంది ఆశావాహులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్నారు. సో ఆయన ఇప్పటికీ అధిష్టానం పెద్దలను కలిసి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఒక బీసీకే ఈసారి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇక క్యాబినెట్ పదవులకు సంబంధించినంత వరకు అయితే ఇప్పటివరకు ఎవరికైతే రానేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో లంబాడా వర్గానికి ఇప్పటివరకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. సో ఆ లంబాడా వర్గం నుంచి బాలు నాయక్ నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కూడా ఆ సీటును ఆశిస్తున్నారు. క్యాబినెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇతర బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు కూడా అకామిడేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ అంశాలను కూడా అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. సో ఈ 3 ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించబోతున్నారు. ఇవి కాకుండా ఇక ప్రభుత్వంతో సంబంధించి కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి అంశాలపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి తన యొక్క మానస పుత్రికలుగా చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ టాస్క్గా చెప్తున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ను రీజనరేట్ చేయాలి, దాన్ని సుందరీకరణ చేయాలనేటువంటి ఒక టాస్క్ పెట్టుకున్నారు. సో తన ముద్ర వేయాలనుకుంటున్నారు. సో ఆ అంశానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరేటువంటి అవకాశం ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్డును కూడా పూర్తి చేయాలనేటువంటి దిశగా ఆయన ఆలోచిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి కేంద్రం వద్ద నిధులు అడిగేటువంటి అవకాశం ఉంది. సో తనదైనటువంటి ముద్ర ప్రభుత్వంలో తెలంగాణలో వేయాలనే దిశ కొన్ని పెద్ద ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో వాటన్నిటిని పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రులను కలిసి వారి సహకారం కోరబోతున్నారు. రైట్ వెంకటేష్.